Hello friends, I am Dr. V. Lakshman Babu, Senior Consultant Pulmonologist and Allergy Specialist working at Kim Sunshine Hospital. ఈరోజు మనము ఒక కామన్ అలర్జన్ ఒక కామన్ అలర్జన్ డస్ట్ మైట్ అనే కామన్ అలర్జన్ ఏదైతే మనకు అలర్జిక్ రినైటిస్ అలర్జిక్ ఆస్తమాకు కారణమైనటువంటి ఒక కామన్ అలర్జన్ డస్ట్ మైట్ గురించి తెలుసుకుందాం. చాలామంది పేషెంట్స్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఆర్ ఆస్మా పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు జనరల్గా కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఏంటంటే ద మూమెంట్ వీఆర్ హిట్టింగ్ ద బెడ్, అంటే మేము బెడ్లో పడుకోగానే ఆర్ మై చైల్డ్ మార్నింగ్ అంతా బాగానే ఉంటారు, కానీ వెన్ వీ గో టు బెడ్ వీఆర్ హ్యావింగ్ సిమ్టమ్స్ లైక్ స్టఫ్ నోస్, అంటే బెడ్ మీదకి వెళ్ళగానే నాసల్ సిమ్టమ్స్ అంటే స్నీజింగ్ రావడము, ప్లస్ స్టఫీ నోస్ అంటే నోస్ బ్లాక్ ఉండడము, దానివల్ల నిద్ర డిస్టర్బ్ అవ్వడం జరుగుతుందని చెప్తారు. అండ్ ఇది సీజన్తో సంబంధం లేకుండా త్రూఅవుట్ ద ఇయర్ ఉంటుంది సార్. మాకు బహుశా కారణం ఏమై ఉండొచ్చు, జనరల్గా ఆస్తమా అలర్జీ రైనైటిస్ లాంటి సిమ్టమ్స్ యూజువల్గా సీజనల్గా ఉంటాయి కదా, దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని మమ్మల్ని అడగడం జరుగుతూ ఉంటుంది. సో దాని గురించి మాట్లాడడానికి వాళ్ళు మీతో నేను ఇక్కడ ఉన్నాను. సో కామనెస్ట్ అలర్జన్స్లో, ఇండోర్ అలర్జన్స్లో డస్ట్ మైట్ అనే ఒక అలర్జన్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ అలర్జన్స్ ఇస్ డస్ట్ మైట్. ఈ డస్ట్ మైట్ అనేది ఒక మైక్రోబ్, స్మాల్ మైక్రోబ్ అనమాట. 0.2 to 0.4 మైక్రాన్స్ ఉండే చిన్న క్రిమి. ఇది నార్మల్గా మన స్కిన్ డెడ్ టిష్యూస్ మీద డెడ్ టిష్యూని తిని బతుకుతుంది అనమాట. ఇట్ ఈస్ ఎవ్రీవేర్, యూబిక్విటస్, ఎవ్రీవేర్ ఉంటుంది. కాకపోతే బెడ్స్లో అంటే పాత పిల్లోస్లలో, పాత మ్యాట్రస్లలో దీని సాంద్రత అంటే డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అరౌండ్ 1 lakh to 2 million వరకు. సో ఒక 2 years పైబడి మీరు పిల్లోస్ అండ్ మ్యాట్రసెస్ వాడుతున్నట్టయితే ఈ డస్ట్ మైట్ డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఈ డస్ట్ మైట్కి ముఖ్యంగా దాని ఎక్స్క్రీటాకి ఎలర్జన్ కాజ్ చేసే స్వభావం ఉంటుంది. ఇదేమి ఇన్ఫెక్షన్ కాజ్ చేయదు, జస్ట్ ఎలర్జీ మాత్రమే కాజ్ చేస్తుంటుంది. అండ్ ఈ డస్ట్ మైట్ ఎక్కువ డెన్సిటీ పెరిగినప్పుడు వెన్ యూ ఆర్ గోయింగ్ టు బెడ్, ఈ డస్ట్ మైట్ని మనం ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా, పీల్చుకోవడం ద్వారా, దాని ఎక్స్క్రీటాని, దాని యాంటీజెన్స్ని మనం ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా ఈ నాసల్ స్టఫీనెస్, తుమ్ములు రావడము, ఈ నాసల్ స్టఫీనెస్ వల్ల నిద్ర పట్టకపోవడము, తర్వాత కాఫ్ ఉండడము, క్రానిక్ కాఫ్, ఎస్పెషల్లీ పిల్లలలో కాఫ్ ఉండడం అనేది ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇది త్రూఅవుట్ ద ఇయర్ ఈ డస్ట్ మైట్ ఉంటుంది కాబట్టి మీకు సీజనల్ వేరియేషన్ ఉండదు, అంటే త్రూఅవుట్ ద ఇయర్ సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ త్రూఅవుట్ ద ఇయర్ నాసల్ స్టఫీనెస్, స్నీజింగ్, అలర్జిక్ రైనైటిస్ లాంటి సిమ్టమ్స్, లేదంటే అలర్జిక్ ఆస్తమా లాంటి సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే డస్ట్ మైట్ ఎలర్జీని మనము సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మరి డస్ట్ మైట్ ఎలర్జీ ఉందా లేదా ఎలా తెలుసుకుంటామని అంటే యూ హ్యావ్ టు అండర్గో అలర్జన్ స్కిన్ టెస్ట్ అనేది ఒక స్కిన్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అలర్జన్ స్కిన్ టెస్ట్ అంటాము. ఈ డస్ట్ మైట్ ఎలర్జీ ఉందా లేదా అనేది మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. అలర్జన్ స్కిన్ టెస్ట్ చేసి డస్ట్ మైట్ ఎలర్జీ ఉన్నట్టయితే మనకు దానికి సిమ్టమాటిక్ థెరపీ అంటే యాంటీహిస్టమైన్స్, నాసల్ స్ప్రేతో పాటు స్పెసిఫిక్గా డస్ట్ మైట్ అలర్జన్ షాట్స్ అంటాము, అంటే సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి. 3 to 5 years తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇంక్రిమెంటల్ డోసెస్లో టు ఓవర్కమ్ దిస్ అలర్జీ. అండ్ ఇప్పుడు స్లిట్ థెరపీ అంటే సబ్లింగ్వల్ ఇమ్యూనోథెరపీ కూడా అవైలబుల్ ఉంది. సో మీరు సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే, అంటే త్రూఅవుట్ ద అలర్జిక్ సిమ్టమ్స్ త్రూఅవుట్ ద ఇయర్ ఉండి, నాసల్ స్టఫీనెస్ ఉండి, అలర్జిక్ ఆస్తమా ఎస్పెషల్లీ చిల్డ్రన్ కనుక బాధపడుతున్నట్టయితే వాళ్ళు స్కిన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. సార్ ఓకే, వీఆర్ యూజింగ్ మెడిసిన్స్, బట్ హౌ టు అవాయిడ్ ఇట్, ఆ ట్రిగ్గర్స్ని ఎట్లా అవాయిడ్ చేయాలని మీరు అడిగినట్టయితే యూ నీడ్ టు వాష్ యువర్ బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ ముఖ్యంగా జిప్డ్ పిల్లో కవర్స్ వాడాలి టు అవాయిడ్. అండ్ దెర్ ఆర్ అవైలబుల్, అంటే దెర్ ఆర్ స్పెషల్ బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ ఆర్ అవైలబుల్ విచ్ హ్యాస్ స్మాల్ పోర్స్, అంటే ఆ డస్ట్ మైట్ కూడా పెనిట్రేట్ చేయనంత చిన్న పోర్స్తో చేసినటువంటి అలర్జన్ పిల్లోస్ అండ్ దిస్ థింగ్ అవైలబుల్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ పిల్లోస్కి జిప్డ్ పిల్లోస్ ఉండాలి. అండ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ నార్మల్ బెడ్షీట్స్ అండ్ నార్మల్ థింగ్స్ ఎవ్రీ వీక్ ఒకసారి 130 degrees సెంటిగ్రేడ్లో మనం వాష్ చేసుకున్నట్లయితే ఈ డస్ట్ మైట్ అనే ఈ డస్ట్ మైట్ చనిపోవడం జరిగి ఎలర్జీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. కంప్లీట్లీ తీసేయలేం, కానీ వీ కెన్ రెడ్యూస్ ద బర్డెన్ అనమాట.
పిల్లోస్ అండ్ దీస్ థింగ్స్, ఎస్పెషల్లీ స్టఫ్ టాయ్స్ అంట, చాలామంది పిల్లల్లో స్టఫ్ టాయ్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళు ఈ అలర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి అవాయిడ్ చేయాలి. అప్హోల్స్ట్రీ ఫర్నిచర్ అంటే పాత ఫర్నిచర్, ఎస్పెషల్లీ వేర్ డస్ట్ మైట్స్ కెన్ బి మోర్ డెన్సిటీ, దే షుడ్ బి అవాయిడెడ్. ఇంట్లో కార్పెట్స్ అవాయిడ్ చేయాలి. అండ్ కార్పెట్స్ ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ అలర్జిక్ టు డస్ట్ మైట్, కార్పెట్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. రెగ్యులర్గా ఇల్లు క్లీన్ చేసుకోవాలి. సమ్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో వీ నీడ్ ఎయిర్ ఫిల్టర్స్ విచ్ ఆర్ నాట్ నెసరీ ఫర్ ఎవ్రీబడి, బట్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో కనుక చూసినట్టయితే ఎయిర్ ఫిల్టర్స్ అవన్నీ వాడడం ద్వారా వీటి డెన్సిటీ తగ్గి మనకు అలర్జీ సిమ్టమ్స్ తక్కువ ఉండాలి. సో ఇఫ్ యూ ఆర్ డస్ట్ మైట్ అలర్జిక్ సిమ్టమ్స్ ఉండి ఆస్తమా కనుక ఉన్నట్లయితే మీ సమీపంలో ఉన్న అలర్జిస్ట్ ఆర్ పల్మనాలజిస్ట్ని సంప్రదించగలరు. అండ్ యూ ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్ విత్ స్కిన్ టెస్ట్ అండ్ టేక్ నెసరీ immunotherapy. Thank you. Like and subscribe Eagle Health and Beauty.